తాను దత్తత తీసుకున్న తన మానసపుత్రిక శాటిలైట్ సిటీపై వరాల జల్లు కురిపించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బుధవారం శాటిలైట్ సిటీ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గోరంట్ల హాజరయ్యారు. ఎంపీ పురంధరేశ్వరి ఇచ్చిన 20 లక్షల రూపాయలు మరియు మండల పరిషత్ 10 లక్షల రూపాయలు మొత్తం కలిపి 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్పై అంతస్తును విఎస్ మహాల్ థియేటర్ ప్రాంతంలో 2 రోడ్లను గోరంట్ల లాంఛనంగా ప్రారంభించారు. ఈ కమ్యూనిటీ హాల్ భవనానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు పెట్టాలని మండల తెదేపా అధ్యక్షులు మత్యాటి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మార్నివాసు చేసిన సూచనలను గోరంట్ల సున్నితంగా తిరస్కరించారు. తనకు ప్రచార యావ లేదని, కమ్యూనిటీ హాల్ కింద అంతస్తు జగ్గంపూడి రామ్మోహన్ రావు నాడు నిర్మించారని, పై అంతస్తు ఎంపీ పురంధరేశ్వరి రూరల్ నియోజకవర్గంగా కేటాయించిన నిధులతో పూర్తి చేసినందున వారిద్దరి పేర్లతో ఈ భవనాన్ని పిలవాలని హుందాగా పేర్కొనడంతో సభికులు, టీడీపీ నేతలు ఒకంత ఆశ్చర్యపోయారు. అపరారా రండి ఎదురు పండుగ అపరారా రండి రవి గారు కావాలి చేసేటి ఆ రోడ్ అయినప్పుడు కలిపేస్తాం అక్కడ ఇంకా 320 ప్రైవేట్ ల్యాండ్ మధ్యలో ఉంది. రోడ్డే అడుగున వేసుకున్నారా? ఇక్కడ నుంచి డీ బ్లాక్ దగ్గర అవుతుంది. బయటికి కూడా కొట్టు జై చంద్రబాబు గారు, జై గోరంట్ల, జై గోరంట్ల, జై గోరంట్ల, జై గోరంట్ల, జై గోరంట్ల. అలా ఒకసారి అలా వైడ్ ఉండండి, వైడ్ ఉండండి సార్, నుంచి ఇలా వైడ్ వైడ్. జై గోరంట్ల, జై గోరంట్ల, జై జై గోరంట్ల, జై జై గోరంట్ల. నాయకత్వం వదలాలి, నాయకత్వం వదలాలి, నాయకత్వం వదలాలి. ఓటు చూపిస్తే వెళ్తారు కదా, చెప్పరికి వెళ్ళిపోవాలి. మేడం కొంచెం అనుకుంటారు ఇంకా ఒకసారి
ఒకసారి సార్, ఒకసారి కెమెరా 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 సార్, కెమెరా. సార్ కొంచెం అనుకున్నాను సార్. ఎన్ని కొట్టించారు సార్ గతంలో మెట్లి అవునా సార్ మళ్ళీ కొంచెం కొంచెం హలో బయలుదేరి నేను చేస్తాను నేను చేస్తాను. దాంట్లో 3,90,000 రూపాయలు వరకు కంప్లీట్ చేసాం. ఏ బ్యాంకులో కానీ ఇక్కడ కానీ వర్క్ కంప్లీట్ చేసాం. 3,90,00,000 3,90,000 2 రోడ్లు ఓపెన్ చేయబోతున్నాం. ఏ బ్యాంకు ఎప్పటి నుంచో అయిపోతున్న 2 రోడ్లు కూడా కంప్లీట్ చేసాం. సీసీ రోడ్లు వేసాం. అలాగే మరో 40 లక్షల రూపాయలు డ్రైనేజ్ ఇచ్చాం. త్వరలో ఐదు పనులు మాట్లాడతాం. అయితే ప్రధానమైన రాజ్యానికి సంబంధించి సమస్య ఉంది. మనం కొంత డబ్బులు రిలీజ్ చేద్దాం. 3,40 లక్షల రూపాయలు రిలీజ్ అయింది. మొత్తం ఏంటంటే మొత్తం సీసీ రోడ్డు వేయాలి. ఎక్కడైతే ఎక్కువ ఇళ్ళ దగ్గర నుంచి డీ బ్లాక్ దాకా గుమ్మరెడ్డి రోడ్డు కూడా పెద్ద రోడ్డు వైడింగ్ చేయాలని ఇప్పుడు డీ బ్లాక్ లో చేస్తున్నాం. డీ బ్లాక్ లో వైడింగ్ చేసి రోడ్డు అయిపోతున్నాం. ఇక్కడ సీసీ రోడ్డు అడిగాం. కొంచెం డబ్బు షాప్ ఉందని సిమెంట్ కార్ రోడ్డుగా ఇచ్చారు. దాన్ని ఆకుండా ఎంత వీలైనంత సిమెంట్ రోడ్డు వేసుకోవాలని ఆకుండా ఈ వారంలో క్లియర్ చేసుకొని దాన్ని సిమెంట్ రోడ్డే వేయాలి. సెంట్రల్ లైటింగ్ కావాలి. రాజమండ్రిలో లాగా రోడ్డు డబుల్ రోడ్డు అయ్యి సిమెంట్ రోడ్డు వేయాల్సిన అవసరం ఉంది. పుష్పాల గంటలు కంప్లీట్ చేద్దాం. ఎప్పుడైతే రోడ్డు మెయిన్ రోడ్డు అయిపోయిందో మధ్యలో ఉన్న R&D రోడ్డు కూడా రోడ్డు వేయాలి. వాడైపోయిన స్కూల్ నుంచి వచ్చే ఒక R&D రోడ్డు కూడా ఉంది. దాన్ని కూడా క్లియర్ చేద్దాం. ఒకటి మార్కెట్ అయితే ఉపయోగించుకోలేకపోతున్నాం. మార్కెట్ కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. దురదృష్టమైన మనకి ఆదాయం లేదు. పంచాయతీకి ఆదాయం లేని వల్ల జనం పెద్దలకు సరిపోవడం లేదు. నిన్న 2 ట్రాక్టర్లు నేను చూసి నీ కళలు అయితే పడలేదు. చూసుకోండి. రెండోది కాంపౌండ్ కానీ మొత్తం రోజంతా క్లియర్ కావాలి. మరో 2 లక్షల రూపాయలు ఇచ్చారు. మరో 2 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వండి. గ్రౌండ్ అప్గ్రేడ్ పురుగు పుట్ట ఉండడానికి మొత్తం నీట్గా రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా డబ్బు వచ్చినట్టు చూసుకొని షెడ్ కూడా వేద్దాం. పెద్ద షెడ్ కూడా ఒక 20 లక్షల రూపాయలు షెడ్ కూడా
పర్పస్ ఉపయోగపడేలా చేద్దాం. అలాగే అక్కడ ఉన్న మంచినీటి పక్కన కూడా క్లియర్ చేయాలి. అంటే దాన్ని రిపేర్ చూసుకోవడానికి రూపాయల వాటర్ స్కీమ్ 5 రూపాయలకి పర్వాలేదు. 5 రూపాయలు చేసిన వాటర్ స్కీమ్ రన్నింగ్ లో పెట్టి మన పేద ప్రజలకు ఉపయోగపడాలని ఈరోజు దాదాపుగా నేను మొదలుపెట్టి దాదాపుగా విధంగా ఓపెన్ చేసి వచ్చాం. శంకుస్థాపన 87,40,000 రూపాయలతో వీధి పాలన నేరస్తులుగా మాత్రం వీధి పాలనని క్రమశిక్షణగా పెంచడం కోసం ఏర్పాటు చేసిన శంకుస్థాపన చేసే వచ్చాం. మళ్ళీ ఈ రోజు ఇక్కడ దాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తాం. ఇవాళ ఒకటి ఇక్కడ స్వయం ఉపాధి లేదు. రాజమండ్రి వెళ్ళడం ఉపాధి చేసుకునే కార్యక్రమాలు కానీ ఇక్కడ అవకాశాలు లేకుండా బ్యాటర్ ఎక్కువ కూడా త్వరలో పూర్తి చేస్తాం. కొన్నింటి ఇక్కడ వరకు ఏమంటున్నాం, ఏదైతే ఏ ప్లాన్ లో రిపేర్ చేయాలి, ఏ ప్లాన్ లో రిపేర్ కోట్లు ఇస్తానన్నారు ఇవ్వలేదంగా 2 కోట్లకు వస్తే డ్రైనేజ్ క్లియర్ చేసుకొని అతను పరిశుభ్రమైన వాతావరణం రావాలి. ఆ ఇళ్లలో సుఖమైన ఉంటుంది నాకు తెలిసి. సుఖమైన దాన్ని కూడా సర్వే చేస్తాం. సో ఇల్లు ఖాళీ ఉన్నాయి, తక్కువ రిపేర్ డ్రైన్లు బాగా నీళ్లు లేక ఇబ్బంది ఉంది. వాటన్నిటి ఒకసారి రిపేర్ చేసి ఇచ్చేస్తాం. 100% ఇళ్లలో ఉండాలి. ఎవరైనా ఒక ఇల్లు ఇచ్చినప్పుడు టిక్కో ఇల్లు కానీ ఫ్యామిలీ ఇల్లు కానీ ఉండాలి. ఉండకుండా ఎవరికి అతికించాం మన రాజమండ్రిలో ఉంటాం, తనకాపల్లిలో ఉండకపోతుంది. త్వరగా సర్వే చేసి చేస్తాం. ఏదైనా గతంలో కనుక పట్టాలు ఇచ్చి ఇల్లు పడిపోయి ఇల్లు లేకుండా ఉంటే దాన్ని పక్కన చేస్తాం. ఏదైతే శాటిలైట్ సిటీలో మనం సర్వే చేశారు హౌసింగ్ వారు దాన్ని కూడా ఇస్తాం. 2,50,000 2,00,000 రూపాయల దాకా ఒక్కొక్కటి వచ్చే అవకాశం ఉంది. ఇల్లు మనం పునర్నిర్మాణం చేసుకోవడానికి పడిపోయిన ఇల్లు ఉన్నాయి. కొన్ని ఎప్పుడో మనం 35 ఏళ్ళ కింద మొదలెంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా సర్వే అడిగాం. ఇవాళ ఇక్కడ పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సంపర్కాలు ఉన్నారు, చాలా చక్కగా పనిచేస్తున్నారు.